పడేశారు కదా. యా యా సుధాకర్ గారు నమస్తే. అండ్ రజనీ గారు నమస్కారం అండి. యా మీకు కూడా గుడ్ ఈవినింగ్. సారీ. ఎస్ సుధాకర్ గారు, సార్ అమరావతి జేఏసీ ఐక్య వేదికగా కన్వీనర్గా మీరు చేసినటువంటి పోరాటం, అలాగే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినటువంటి ఆరాటం, బహుశా ఇవాళ కొంచెం గర్వంగా, కొంచెం ధైర్యంగా, కొద్దిగా నమ్మకంతో ఉన్నారేమో మీ ప్రాంత ప్రజలు. మీరు ముందుగా మీకను ప్యానెల్ వారికి, మిగతా వారికి కూడా నమస్కారం అండి. ఇది నిజంగా మాలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి నరక యాతన పడి మాకు ప్రజలందరి మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఒక విజయం సాధించే దిశగా తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఈ ఉద్యమం అనేది అపజయంతో ముగించేది కాదు, విజయం ఒక్కటే దీనికి మార్గం. ఆ విజయమే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి తపనతో అందరూ కలిసి మాకు ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా మీలాంటి వారు, మీడియా వారు, వీరందరూ కూడా మీరు చేసినటువంటి సహకారాన్ని అమరావతి ప్రజానికం, ముఖ్యంగా అమరావతి ఉద్యమకారులు ఎప్పటికీ మరవలేరు. దానికి మీకు సదా రుణపడి ఉంటాం. మీ అందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ తరపున హృదయపూర్వక శిరస్సు. సుధాకర్ గారు, రుణపడ్డం అనే పదం వాడొద్దు, మా బాధ్యత అది. మమ్మల్ని మీరు కలుపుకోండి, మీ వేదనలో మేము కూడా ఒక భాగమే. అక్కడ మీ కన్నీళ్లు చూసిన తర్వాత మేము కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బియాండ్ జర్నలిజం అంటూ దాన్ని కొద్దిగా పక్కన పెట్టేసి మీతో కలిసి నడిచినటువంటి మీ అద్భుత ఉద్యమంలో మేము భాగమైనందుకు మేము రుణపడి ఉంటాం మీకు. మీరు కాదు, మేము. ధన్యవాదాలు సార్. ఈ రోజు ఎందుకంటే ఆ అమరావతి ఉద్యమం చూపించినటువంటి స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా అయింది. కేవలం అమరావతి ఉద్యమమే కాదు, ప్రజలందరూ కూడా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవాలి అంటే మనం అందరం కూడా మనకు చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని, ఎక్కడెక్కడ ఉండేటప్పటికీ కూడా ఈ ఓటుని అనేది మన బాధ్యత అని బారులు తీరి, ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా చాలా లేట్ అయిందండి. అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎంతో సహనంతో వేచి చూసి మరీ ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి పాలకులకి బుద్ధి చెప్పకపోతే ఈ నియంతలకి ఇక అద్దు ఆపు లేకుండా ఉంటుంది అనేటువంటి భావనతో ఒక కసిగా, అంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా మనం గద్దెదించాలి అని పంతం పట్టినటువంటి ప్రజలు తమ పంతాన్ని నెగ్గించుకొని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని 164 స్థానాల్లో ఇచ్చి అద్భుతంగా దాదాపు 53% ఓటు బ్యాంకుని ఒక ఎన్డీఏ కూటమికి చేశారు. ఈ రోజు ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, అమరావతి ఏకైక రాజధానిగా వర్ధిల్లిద్ది. కేవలం అమరావతి అభివృద్ధి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి. సుధాకర్ గారు, మరొక విషయాన్ని కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. సుదీర్ఘకాలం మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు అనేక ప్రయత్నాలు మిమ్మల్ని విభజించి పాలించాలన్న ప్రయత్నం జరిగింది. బట్ ఎప్పుడు ఎక్కడ చిన్న భేదాభిప్రాయం కూడా లేకుండా కలిసి పోరాడినటువంటి మీ సంస్కృతికి మాత్రం నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. కారణం ఏంటంటే ఎన్నో అపోహలు పెట్టారు, ఎన్నో ఆకర్షణలు చూయించారు. మీరు వస్తే చాలు అన్నట్టు మాట్లాడారు. అనేక మంది నాయకులను మీలాంటి వాళ్ళందరినీ ప్రయత్నించారు పక్కకి లాగాలని. ఆ అనుభవం కూడా మీకున్నది. దాని గురించి కూడా కొంచెం ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాట్ యు సే? మీ అనుభవంలో ఇలాంటి ప్రయత్నాలు ఆ రోజున్న పాలకపక్షం చేయలేదా? తప్పకుండా చేసిందండి. ప్రత్యేకంగా ఒకనొక సందర్భంలో మొదటి 100 రోజుల్లో అయితే పూర్తిగా ప్రాణహాని కూడా తలపెట్టినటువంటిది. సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు కూడా ఇతను యాక్టివ్ గా ఉన్నాడు, ఇతన్ని తొలగిస్తేనే ఉద్యమం ఆగిపోయింది అని చెప్పినటువంటి మాటలు కూడా విన్నామండి. ఎందుకంటే అయినా కూడా భయం వేయలేదు. ఎందుకంటే మనం చేస్తున్న ఒక ప్రజా పోరాటం. ఈ యొక్క పోరాటంలో తప్పకుండా విజయం సాధించాలి. ఎందరో జీవితాలు నాశనం అవుతాయని. అదే విధంగా ఎక్కడికక్కడ జైలుకి వెళ్తే, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన విధంగానే నన్ను కూడా ఒక డ్రోన్ కేసులో తీసుకువెళ్లి దాదాపు నా ఒంటిలో ఒక ఎముక కూడా మిగలకుండా కొట్టి ఇంటి దగ్గర పడేయాలి అనేటువంటి విధానంగా ఆ రోజు చేశారు. కాకపోతే పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉద్యమం చేయి ఎక్కడా కూడా
డౌన్ కాకుండా ఉండే విధంగా మొరాలనే కాకుండా ఉండే విధంగా చెయ్యి ఉద్యమంలో. కాబట్టి ఎక్కడికక్కడ సమయస్ఫూర్తిగా తప్పుకుంటానే ఉద్యమాన్ని ఎక్కడా కూడా డౌన్ చేయొద్దు అని చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని సందర్భాల్లో భయానకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు పెద్దల సూచనల మేరకు కొంతకాలం అజ్ఞాతం, ఒక 10-15 రోజులు అజ్ఞాతంగా ఉండి ముందస్తు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ కూడా పోరాటంలో చేయడం జరిగింది. ఈ రోజు 2 రాష్ట్రాల్లోనే హైయెస్ట్ కేసులు, దాదాపు 102 కేసులు నా మీద ఈ రోజు బనాయించడం జరిగింది. నేను ఈ ఉద్యమం రానప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా ఒక్క కేసు కూడా లేకుండా నా వృత్తిని నేను చేసుకునేవాడిని. కానీ అనేక సందర్భాల్లో బెదిరించారండి. ఒక్కోసారి కొంతమంది పెద్ద వ్యక్తులు చెబుతున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళండి, ఏమంటే కేసుల సంగతి దేవుడు ఎరుగు, ముందు నీ ప్రాణ రక్షణ చూసుకో, నువ్వొక్కడివి ఎప్పుడు ఒంటరిగా తిరగబాకు, జనాలతోనే ఉండు, లేకపోతే ప్రాణహాని కూడా ఉంటుందంటే వాళ్ళకు ఒక్క మాటే చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను చంపటం పెద్ద విషయం కాదు, కానీ మేము సంయమనంగా పాటించేవాళ్ళం అండి. ఎంత రెచ్చగొట్టినా కూడా బూతులు అనేది మా నోటెమ్మట రాకుండా, అదే విధంగా మహిళలను కూడా ఎక్కడ బూతులు తిట్టవద్దని, మనం హింసాత్మకమైనటువంటి విధానంలో వెళ్తే మన అణిచివేయటం ప్రభుత్వం చాలా సులభంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనని అణిచివేయబడకుండా ఉండాలి అంటే అహింసా పద్ధతుల్లో మనం చేయాలి. సుధాకర్ గారు, వాస్తవం ఏ ఉద్యమమైనా ఉగ్ర రూపం తీసుకుంటుంది అని అంటే అందులో ఎప్పుడైనా ఎవరైనా ఉద్యమకారులు తొందరపడి మాట్లాడితే మాత్రం మనం ఒక రోప్ ఇచ్చినట్టే పాలకపక్షం.